మా గార్డెన్లో వేసుకున్న మొక్కలకి చాలా పురుగైతే వచ్చిందన్నమాట. ఇవి ఆకులన్నిటినీ తినేస్తున్నాయి. తమలపాకులు అయితే అసలు చాలా తినేస్తున్నాయి అన్నమాట. జామ చెట్లకి మిర్చి చెట్లకి వచ్చాయన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఈ పురుగును మేమైతే నత్త పురుగు అని అంటాము, ఇంకొకటి శంకు పురుగులు అని కూడా అయితే అంటాము. మీ వైపు ఏమంటారో తెలిస్తే అయితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూడండి అసలు 1, 2 కాదండి, 1000 పురుగుల దాకా ఉంటాయి దాదాపుగా. ఇంకన్నీ ఒక్కొక్కటి అయితే ఏరేసామన్నమాట. మొక్కల నుండి విడదీసేసి ఇంకా వీటిని అయితే ఒక గోయి తవ్వి గోతులో వేద్దామైతే అనుకున్నాము. ఆలోపే మా సెక్యూరిటీ వచ్చేసి, మేడం నేనైతే తింటా అన్నాడు. సరే అని తనకైతే ఇచ్చేసాం. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మా గార్డెన్లో వేసుకున్న మొక్కలకి చాలా పురుగైతే వచ్చిందన్నమాట. ఇవి ఆకులన్నిటినీ తినేస్తున్నాయి. తమలపాకులు అయితే అసలు చాలా తినేస్తున్నాయి అన్నమాట. జామ చెట్లకి మిర్చి చెట్లకి వచ్చాయన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఈ పురుగును మేమైతే నత్త పురుగు అని అంటాము, ఇంకొకటి శంకు పురుగులు అని కూడా అయితే అంటాము. మీ వైపు ఏమంటారో తెలిస్తే అయితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూడండి అసలు 1, 2 కాదండి, 1000 పురుగుల దాకా ఉంటాయి దాదాపుగా. ఇంకన్నీ ఒక్కొక్కటి అయితే ఏరేసామన్నమాట. మొక్కల నుండి విడదీసేసి ఇంకా వీటిని అయితే ఒక గోయి తవ్వి గోతులో వేద్దామైతే అనుకున్నాము. ఆలోపే మా సెక్యూరిటీ వచ్చేసి, మేడం నేనైతే తింటా అన్నాడు. సరే అని తనకైతే ఇచ్చేసాం. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.